బ్రేకింగ్ న్యూస్ మనకంతోంది. విశాఖలో గల్లంతైన మత్స్యకారుల బోటు కోసం వేట కొనసాగుతోంది. సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపడటంతో ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. అయితే బోటు డ్రైవర్ ఓనర్ ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. చైనా కార్గో షిప్ అందించిన లైఫ్ జాకెట్ల సాయంతో సేఫ్ అయ్యారు. మిగతా 6 మత్స్యకారులు మాత్రం లైఫ్ జాకెట్లు అందుకోలేక సముద్రంలో గల్లంతయ్యారు. వారి కోసం ప్రస్తుతం ముమ్మర వేట కొనసాగుతోంది. 24 గంటలుగా మత్స్యకారులు మిస్ అయ్యారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ దగ్గర కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. గల్లంతైన 6 మత్స్యకారుల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. గాలింపు చర్యల్ని వేగవంతం కూడా చేశారు. విశాఖ హార్బర్ కి 10 నాటికల్ మైళ్ల దూరంలో మిస్ అయినట్లు సమాచారం. ఒక 6 మత్స్యకారులైతే మిస్ అయ్యారు. గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి వివరించడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అధికారుల గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? గంటలు గడిచే కొద్దీ ఆ మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 26 గంటలకు పైగా గడిచింది. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి కాల్ చేసి 3 గంటలకల్లా ఒడ్డుకు చేరుకుంటానన్నారు. ఆ తర్వాత 4 గంటలకు కూడా రాకపోయేసరికి పొద్దు కూడా పోయింది. దీంతో ఒకసారిగా కాల్ చేసేసరికి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. అప్పటి నుంచి మొదలైన ఆందోళన గంటలు గడిచే కొద్దీ వీరి ఆందోళన ఇంకా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఉంటారు, ఏదో ఒక సమయంలో బయటకు వస్తారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినా కొంతమంది సేఫ్గా బయటపడిన సందర్భాలు ఉన్నాయని అనుకున్నారు. అయితే ఇప్పటికీ 26 గంటలు గడిచినప్పటికీ వాళ్ళ ఆచూకీ లేకపోవడంతో వారిలో ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే తమ కోసం, తమ కుటుంబాల కోసం, పొట్టకూటి కోసం గంగను నమ్ముకొని గంగలోకి వెళ్ళిన ఈ మత్స్యకారులు 7గురిలో ఒకరు సేఫ్గా బయటపడిన ఆనందం కంటే ఇప్పుడు 6 జాడ ఎక్కడనేది వీరిలో తీవ్ర ఆవేదన ఉంది. చూడొచ్చు, ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో అందరూ కూడా కేవలం 6 గల్లంతైనప్పటికీ దాదాపుగా 100ల కొద్దీ తమ కుటుంబాలకు చెందిన వాళ్ళే అని అందరూ కూడా ఒక చోట చేరారు. అందరూ కూడా మత్స్యకారులు వీరంతా కూడా కొంతమంది ఆ కుటుంబాలను ఓదారుస్తున్నారు, మరికొంతమంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమ వారి జాడ తెలపాలని వీరంతా కూడా అందరినీ అడిగే పరిస్థితి. ఒకవైపు ప్రజాప్రతినిధులు సందర్శిస్తున్నారు, మంత్రులు పరామర్శిస్తున్నారు, మరోవైపు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు నేవీ, కోస్ట్ గార్డ్, నేవీకి చెందిన 2 నౌకలతో పాటు 2 చాపర్లు, అలాగే కోస్ట్ గార్డ్ చెందిన కాకినాడ నుంచి ఒక నౌక మరో వచ్చి ఇక్కడ రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు మిగతా 6 పరిస్థితి అంటే ఒకరు బోటు డ్రైవర్ అయితే ఒక కార్గో నౌకకు పట్టుకొని యాంకర్ పట్టుకొని ఆయన సేఫ్గా రెస్క్యూ అయ్యాడు. మరో 6 ఎవరైతే ఉన్నారో వారి జాడ ఇప్పటివరకు తెలియలేదు. ప్రస్తుతం అందరిలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఎవరైతే సేఫ్గా బోటు డ్రైవర్ బయటపడ్డాడో అతనికి చెందిన ఫ్యామిలీ కూడా ఉంది ఇక్కడ. చెప్పండి అమ్మా, ఏమని చెప్పారు మీకు చివరిసారిగా మాట్లాడి కారే చిన్న? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, మీకు ఏదైనా సమాచారం వచ్చిందా? ఇంకా తెలియలే, మాకు చెప్పలేదండి. చెప్పలేదు నా అతను ఇంతవరకు వచ్చి మాట్లాడలేదు కూడా. చివరిసారిగా ఏమన్నారమ్మా వస్తున్నప్పుడు? ఎప్పుడు నిన్న 1 గంట 6 గంటలో వచ్చేస్తామని చెప్పారు. అంతే, మళ్ళీ తిరిగి ఫోన్ చేసి మరి ఫోన్ అవ్వట్లేదు. అప్పటికప్పుడు అవ్వట్లేదు ఫోన్. చేస్తున్నా కానీ నైట్ 10 గంటల దాకా చేస్తున్నా కానీ అస్సలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఒక్కరే సేఫ్గా ఉన్నారని తెలిసిందా మీకు సమాచారం? అతనికి ఒంటి కూడా సేఫ్గా కొంచెం ఉన్నట్టు, అతను కూడా కొంచెం చిన్న దెబ్బలు తగిలాయంట. ఇందా తెల్లవారు తెలిసింది అతను ఉన్నట్టు 7:30 కిలాస్ తెలిసింది. అందరూ ఒకే కుటుంబం చెందినవారమ్మా? అందరూ మా ఫ్యామిలీయే, అంత ఎక్కువ మా ఫ్యామిలీ, బయట వాళ్ళు ఇద్దరు ఉండాలి అంతే, అందరూ మా ఫ్యామిలీ. యాక్చువల్గా వేటకు వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు? నిన్న ఎందుకు అంత త్వరగా వచ్చేస్తున్నారు మళ్ళీ? అంటే వాతావరణం బాగానేది వచ్చేస్తున్నారు. వాతావరణం బాగానేది, గాలి అది ఎక్కువైపోయింది, తుఫానని వచ్చేస్తున్నారు. ఇంతలోనే ఇలా జరుగుతుంది మేము అనుకోలేదు. గంటలు 6 గంటలు వచ్చేసిన బోటు ఇంకా రాలేదు. ఇదేంటి ఇప్పుడు గాలి ఉంది కదా, లేట్ అవుతుందేమో అనుకో మేము ధీమాగా ఉన్నాం, వచ్చేస్తారు కదా అనుకోని. కానీ ఇప్పుడు ఇలా ఎలాంటిది ఎప్పుడు జరగలేదు మాకు. ఇలా 6 ఇంకా కనిపించట్లేదు. అంటే మీ హస్బెండ్ అయితే సేఫ్గా ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫోటో వీడియోలు కూడా వచ్చాయి. మిగతా వాళ్ళందరూ ఆ పరిస్థితి అంటే దయనీయంగా ఉంది. వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను, అందరు కూడా. మిగతా వాళ్ళు 6 మాకు రావాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ బయట మా ఫ్యామిలీ 6 కూడా ఉన్నారు. చిన్న పిల్లలు వాళ్ళు కూడా పెద్దోళ్ళేం కాదు, చిన్న వయసులో వాళ్ళు కూడా చిన్న అందరికీ చిన్న పిల్లలే. మా బాగా 2 కూడా పెద్దోడు అనుకు తక్కువ అందరూ చిన్న పిల్లలే. మీరు చెప్పండి, అధికారులు ఏదైనా మీకు సమాచారం ఇచ్చారా? మీరే నిన్న ఈ గల్లంతైన తర్వాత ఫోటోలు వీడియోలు బయటపెట్టారు, అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఆ అధికారులు ఏమంటారు? సెర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతుందండి? అదే మంత్రి గారు అయితే చెప్పింది అయితే అదే ఇన్సూరెన్స్గా మేము 2 చాపర్లతోని
అదేవిధంగా 2 కోస్ట్ గార్డ్ షిప్పులతోని సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు. చిన్న కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అక్కడ చిన్న కూడా కోస్ట్ గార్డ్ వాళ్ళతోనే ఉన్నాడు. చిన్న కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఆ ప్రాంతంలోని పలానా చోట ఎదిగితే గతంలో ఇటువంటి ఘటనలు జరిగితే వాళ్ళు బయటపడగలిగారే గతంలోని 4-5 ఇన్సిడెంట్లు జరిగాయండి అటువైపే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గంగవరం అవతల ఉందో ఆ ప్రాంతంలోనే 4-5 ఇన్సిడెంట్లు జరిగాయి. కానీ ప్రాణ నష్టం అనేది ఎప్పుడు కూడా ఎవరో ఒకరు చనిపోవడం జరిగింది కానీ ఎక్కువగా మేము చూడలేదు. ఎందుకంటే మొత్తం బోటు పూర్తిగా క్రష్ అయిపోయి ఒడ్డుకు వచ్చేసిన పరిస్థితులు కూడా చూసాము. అప్పుడు కూడా కళాశాలందరూ ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసారు. ఏమంటారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రావడం ఆలస్యమైందా? ఎందువల్ల ఇంత పరిస్థితి ఎదురైంది? ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇన్ఫర్మేషన్ తెలియటం కూడా లేటు. దానికి రెస్క్యూ ఆపరేషన్ మేము డిప్లాయ్ చేయడానికి కోరుకున్నారు చెప్పండి ఫైనల్గా. మేము ఖచ్చితంగా వీళ్ళందరూ సేఫ్గా రావాలన్నది మా తాలూకా కోరిక అండి. దానికి ప్రభుత్వం కూడా సహకరించి ఇదే డిఫెన్స్ సపోర్ట్తోని ఇదే కోస్ట్ గార్డు నేవీ వీళ్ళందరూ కూడా సహకారంతో మా బోట్లు కూడా తిరుగుతున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళందరూ క్షేమంగా రావాలన్నది మా కుటుంబాలు మా తాలూకా ఆకాంక్ష కూడా. కేవలం నేవీ కోస్ట్ గార్డే కాదు, ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా మరో 2 బోట్లను పంపించి ఎవరైతే గల్లంతయ్యారో 6 వారి కోసం జాడ కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు. అయితే గంటలు గడుస్తున్న కొద్దీ వీరిలో ఆందోళన మరింత పెరుగుతుంది. అయితే ఈరోజు అంటే పొద్దుపోతుంది. ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా కంప్లీట్ అయినట్టుగా 6 జాడ ఇప్పటివరకు అధికారులకు సమాచారం అందలేదు. అయితే ఇంకా రేపు కూడా మరోసారి సెర్చ్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా దీనిపై క్షణక్షణం పర్యవేక్షిస్తుంది. హోంమంత్రి అనిత ఇక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. మరోవైపు ఇక్కడ సమన్వయం ఒకవైపు అచ్చెన్నాయుడు హోంమంత్రితో పాటు ఇక్కడ కోస్ట్ గార్డ్ నేవీ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరైతే ఇంకా 6 గల్లంతారో వారు ఆచూకీ జాడ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయాలని సూచిస్తూ పర్యవేక్షిస్తున్నారు. రైట్ కాజా, గాలింపు చర్యలను అయితే స్పీడప్ చేశారు అధికారులు. 6 మత్స్యకారులు క్షేమంగా రావాలని కోరుకుంటున్నారంతా.